ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. మంత్రి కొండా సురేఖ వివాదంలో చిక్కారు. వెలుగులోకి 10 నిమిషాల ఆడియో లీక్ అంటూ వార్తలు అయితే వినిపిస్తున్నాయండి. దీనికి సంబంధించి వివరాలు చెప్పడానికి వీడియో చేయడం జరుగుతుంది. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకొని మర్చిపోతున్నారండి. దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆల్ పెట్టి యాప్ చేయండి. ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా మీ ఫోన్ నోటిఫికేషన్ రూపంలో వస్తుందండి. చాలా మంది చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు. దయచేసి లైక్ చేయండి. ఇన్ఫర్మేషన్ అందరూ రీచ్ చేసిన వారు అవుతాం. మనం వరంగల్ తూర్పు నియోజకవర్గానికి చెందినటువంటి ఎమ్మెల్యే మంత్రి కొండా సురేఖ, పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి మధ్య కోల్డ్ వార్ నడుస్తుంది. దీనికి సంబంధించిన ఇద్దరు నేతల మధ్య జరిగిన ఆడియో సంభాషణ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. పరకాల నియోజకవర్గంలో తమ అనుచరుడి విషయమై మంత్రి సురేఖ ఎమ్మెల్యే రేవూరికి ఫోన్ చేశారు. తమ మనిషిని కాదని ఇతరులకు ఎలా ప్రాధాన్యత ఇచ్చారని రేవూరిని ప్రశ్నించారు. నియోజకవర్గంలో తమకు సంబంధించిన లీడర్ల జోలికి వస్తే ఊరుకోమని హెచ్చరించారు. మా వల్లే మీరు గెలిచారు, నియోజకవర్గంలోని మా సొంత లీడర్లు గీసుకొండలో మేము చెప్పినట్లు నడవాలి అని అన్నారు. సొంత పార్టీకి చెందిన రేవూరి గ్రూప్ లో జిల్లా మండల నేతలు తీరు మార్చుకోవాలని, లేదంటే ఊరుకునే ప్రసక్తి లేదన్నారు. కూడదంటే పరకాల నియోజకవర్గంలో రేవూరికి సహకరించమని తేల్చి చెప్పారు. దాదాపు 10 నిమిషాల నిడివి ఉన్నటువంటి ఆడియో ఉమ్మడి వరంగల్ జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. ఇక తెలంగాణలో రాష్ట్రంలో ఎన్నికల వేళ అందరూ కలిసికట్టుగా పనిచేయాలి, కానీ ఈ రకంగా మా వల్లే గెలిచారు. ఇక మొత్తానికి వరంగల్కి సంబంధించినటువంటి కడియం కావ్యకు సపోర్ట్ విషయంలో కావచ్చు, ఇలా వీరికి గొడవలు ఉండడంతో మరి ఎటువైపు వెళ్తుంది. ఇలాంటివి పార్టీ నుంచి గతంలో అసెంబ్లీ ఎన్నికల్లో కూడా పార్టీలో చాలా వరకు ఇలాంటి ఆలోచన మొదలవుతుందని చెప్పేసి కూడా ఇబ్బందులు అయితే ఎదుర్కొన్నారు. 10 నిమిషాల సంబంధించినటువంటి ఆడియో లీక్ కావడం రాష్ట్రంలో ఒకసారిగా సంచలనంగా మారిందంటున్నారు రాజకీయ